చేసిన కుల బంధువులందరికీ, చెరుకు మల్లయ్య గారికి, రఘు గారికి, చెరుకు విజయ్ గారికి, ఏల మహేష్ గారికి హృదయపూర్వక నమస్కారం. మరి ఈరోజు రాష్ట్రంలో చేనేత పరిశ్రమ ఎక్కడెక్కడ బలంగా ఉన్నదో ఆ ప్రదేశాలకు వెళ్ళి సాధక బాధకాలు తెలుసుకోవడం, మరి ఇందులో ఉన్నటువంటి లోపాలని పసిగట్టి ప్రభుత్వం ఆ క్రమంలో ఈరోజు చండూరు మండల కేంద్రానికి రావడం జరిగింది. అసలు రాష్ట్రంలో సుమారు 70,000 మొగ్గాల మీద చేనేత కార్మికులు జీవనం సాగిస్తారు. కేవలం 38,000 మొగ్గాలకే జియో ట్యాగ్ నెంబరింగ్ ఉంది. ఈ 38,000 మొగ్గాలకే ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి వర్తింపజేస్తుంది. ఇంకా సుమారు 35,000 మొగ్గాలకు నెంబరింగ్ లేదు, వాళ్ళకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు, వాళ్ళు చేనేత కార్మికులు రికార్డులో లేదు. కాబట్టి ప్రభుత్వానికి నేను ఈ వేదిక నుంచి కోరుతున్నా, మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మొగ్గాలకు జియో ట్యాగ్ నెంబర్ అన్న ఇవ్వండి, లేదా జియో ట్యాగ్ విధానాన్ని రద్దు చేయండి. నెంబర్ 1. తర్వాత ఏదైతే పద్మశాలీలను మంచిగా చేసుకోవాలి, చేనేత కార్మికులను మంచిగా చేసుకోవాలి, ఓటు బ్యాంకుగా వినియోగించుకోవాలని ఒక దురాలోచనతో గత సంవత్సరం రుణమాఫీ ఏదైతే ప్రకటించిందో ఇప్పటి వరకు అమలు కాలేదు. దాని మీద కూడా ఈ వేదిక నుంచి నేను ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా, షరతులు లేకుండా వడ్డీతో సహా చేనేత కార్మికులకు రుణాలు మంజూరు చేయాలి. దీని మీద రేపు 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో మన వాణి కూడా బలంగా వినిపించాలంటే స్థానిక శాసనసభ్యుల మీద మనం ఒత్తిడి పెంచాలి. ఈ రకంగా చేసినప్పుడే మన సమస్య ఏదైతే ఉన్నదో తప్పకుండా అసెంబ్లీలో ప్రస్తావనకు వస్తుంది. నేను ఇన్నగాక మొన్న మా నగరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కూడా కలిసి ఇదే విషయాన్ని చర్చించి తప్పకుండా మీరు అసెంబ్లీలో మాట్లాడాలని నేను వాళ్ళ ఇంటికి పోయి కూడా చెప్పి రావడం జరిగింది. నేను కోరుతున్న ఒకటే ఏంటంటే, చేనేత కార్మికులు అంటే, పద్మశాలి జాతి అంటే ఏ ప్రభుత్వానికి కూడా చాలా చులకన భావం ఉంది. గత 10 సంవత్సరాలు వాళ్ళ పాలనలో అరిగోస పెట్టిరు. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు లేకుండా చేసి, చేనేత అనే పదమే లేకుండా చేసి, మరి ఇప్పుడు నిన్నటి ఒక కొత్త విషయం ఏమో వెలుగులోకి వస్తుందంటే, విశ్వసనీయ వర్గాల ద్వారా వ్యవసాయ పరపతి సంఘాలను రద్దు చేసి, ఈ రద్దు చేసిన సంఘాలతో పాటు ఈ చేనేత సహకార సంఘాలకు కూడా నామినేట్ చేస్తారట. చేనేత సహకార సంఘాలకు కూడా, వ్యవసాయ పరపతి సంఘాలకు, చేనేత సహకార సంఘాలకు, మత్స్యకార సంఘాలకు, అన్ని కులంతో ముడిపడి ఉన్నటువంటి సంఘాలన్నిటికీ ఎన్నికలు లేకుండా ప్రభుత్వం చేత వారి కార్యకర్తలకు ఇవి అన్ని కట్టబెట్టడానికి ఒక పన్నాగా మనుతురు. నేను ఈ వేదిక నుంచి వారికి ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నా, మీరు ఒకవేళ చేనేత సహకార సంఘాలకు నామినేట్ చేసే ప్రక్రియ ఒకవేళ మీరు మొదలుపెట్టుకుంటే, ఇందులో అనుభవం ఉన్నటువంటి వారిని, చేనేత పరిశ్రమ మీద అవగాహన ఉన్నటువంటి వారిని, చేనేత పరిశ్రమ గురించి పూర్తిగా తెలిసిన వారిని, కార్మికుల కష్టాంశాలు తెలిసిన వారిని పార్టీల పరంగా చూడకుండా అనుభవజ్ఞమైనటువంటి నాయకులను మీరు చేనేత సహకార సంఘాధ్యక్షులుగా నియమించాలని. ఎందుకంటే ఈరోజు నిలువంటే ఏందో తెలియదు, పేకంటే ఏందో తెలియదు, తెల్లబట్టలు వేసుకొని తెల్లకాలంలో తిరుగుతున్నారు, చేనేత అని చెప్పుకుంటున్నారు. అలాంటి వ్యక్తులకు మీరు అధికారం ఇస్తే ఇప్పుడున్నటువంటి ఇంకా పరిస్థితికి ఇంకా అధ్వానంగా తయారవుతుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వం ఒకవేళ చేనేత సహకార సంఘాలని మీరు సహకార వ్యవస్థను బలోపేతం చేసి చేనేత సహకార సంఘాలకు ఎలక్షన్లు నిర్వహిస్తే ఈ పరిశ్రమలో జీవనం సాగించే వారి ఆర్థిక విధానం బలోపేతం కావడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మరి 2004లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో ఆక్వా షోరూంలు ఒక 500-600 షోరూంలు ఉండేది. ఇతర రాష్ట్రాల ముఖ్య పట్టణాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
మరి ఇదే అధికారంలో 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చినాక బంగారు తెలంగాణ అని చెప్పి మన షోరూమ్లన్నీ కేసీఆర్ అమ్ముకుంటూ భవనాల కానించి అమ్ముకుంటూ ఇలా హైదరాబాద్ నగరంలో కేవలం వేళ్ల మీద లెక్కేసినట్టు 5-6 షోరూమ్లు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలో మిగతా 33 జిల్లాలలో కూడా 10 షోరూమ్లు లేవు. మరి మనం నేసిన బట్ట ఏ రకంగా ఖర్చు అవుతుంది, మన బట్ట ఎవడు కొనాలి, మీరు ఒకసారి ఆలోచన చేయాలి. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ వేదిక నుంచి మీరు రాష్ట్రంలో టెస్కోని పునఃప్రతిష్ఠ చేయాలి. మరి టెస్కోని బలోపేతం చేసి టెస్కోకు పాలక మండలిని నియమించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో మీరు టెస్కో షోరూమ్లు నియమించండి, నిర్మాణం చేయండి. భారతదేశంలో ఇతర ముఖ్య పట్టణాల్లో కూడా టెస్కో షోరూమ్లు ప్రారంభం చేసినప్పుడు చేనేత కార్మికులకు చేతి నిండా పని దొరుకుతుంది. మరి నేసేవానికి ప్రతి చేతి నిండా పని దొరకడమే కాకుండా ఆర్థికంగా బలోపేతం కావడానికి అవకాశం ఉంటుంది. మీరు చేనేత మీద దృష్టి పెట్టండి. వేదికల మీద అందంగా చేనేత గురించి మాట్లాడి అవతల వాడడం కాదు లెక్క. ఈ చండూరు ముఖ్య పట్టణంలో ఇంత పెద్ద పద్మశాలి సమాజం ఉంది. ఈ రాజగోపాల్ రెడ్డి కేంద్రంలో అయితే రాష్ట్రంలో అయితే ఒక ప్రముఖ వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఈ చేనేత సమస్యల మీద ఎందుకు ప్రసంగిస్తలేడు, ఎందుకు స్పందిస్తలేడు? మీరు నిలదీయండి. అవసరమైతే మీరు ఒకనాడు అందరం కలిసి రాజగోపాల్ రెడ్డి దగ్గరికి పోదాం, ఆయన ఆఫీస్ కూడా కూర్చుందాం. నేను కూడా వస్తా, తప్పకుండా ఆ విషయం మీద చర్చించే విధంగా 29 నాడు మొదటి రోజే సభనాడు ఆయన సభకు నోటీసు ఇచ్చి చేనేత సమస్యల మీద మాట్లాడే విధంగా మనం ఒత్తిడి పెంచుదామనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇక రుణమాఫీ విషయంలో బ్యాంకర్స్ తోని సమావేశం అయ్యి ఈ ఎలాంటి విభేదాలు లేకుండా ఎలాంటి ఆంక్షలు లేకుండా మంత్రి గారితో మాట్లాడిద్దాం. మీరందరూ ఒకనాడు మీ సమయం ఇచ్చి 100 మంది ఇక్కడి నుంచి రాండి, నేను తుమ్మల నాగేశ్వరరావు దగ్గరికి స్వయంగా తీసుకుపోయి ఆయన ముంగట మాట్లాడిస్తానని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఎందుకంటే పెద్ద చేనేత కార్మిక కేంద్రానికి చండూరు అనేది ఒక ప్రసిద్ధి. మరి నల్గొండ జిల్లాలో పుట్టపాక అయితేనేమి, గట్టుపల్లి అయితేనేమి, మరి చండూరు అయితేనేమి, మరి మా యాదాద్రి జిల్లాలో సిరిపురం, రామన్నపేట, వెల్లంకి, భోగానం తదితర చేనేత కేంద్రాలు ఉన్నాయి. నేనేమంటున్నా అంటే నల్లగొండ జిల్లా కేంద్రంలో, ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రంలో ఒక చేనేత సదస్సు పెడదాం. మనం చేనేత శాఖ మంత్రులను తీసుకొద్దాం, బీసీ మంత్రులను తీసుకొద్దాం, మన సమస్యలు ఎంతో మాట్లాడుకుందాం. మీరు అందరూ కూడా రావాలి. ఎందుకంటే మనం బయటికి వెళ్తేనే మన సత్తా ఎంతో బయటపడుతుంది. మరి ఇంత పెద్ద పట్టణంలో మరి మీరు కనీసం ఇవాళ 100-200 మంది ఇక్కడ జమ కూడితే మనం ఈ ఫోకస్ ఇంటి ప్రతి మున్సిపాలిటీ కేంద్రంలో ఏదైనా మీటింగ్ పెడితే మాత్రం ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతుంది. మీరు అది దృష్టిలో పెట్టుకోవాలి. మన సంఖ్య తెలవాలి. ఎవరు సభ పెట్టినా కూడా, నేనే కాదు, ఎవరు సభ పెట్టినా కూడా మన సంఖ్య కనబడాలి. మన సంఖ్య కనబడట్లే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అప్పటికా వెళ్ళిపోతుంది. కాబట్టి గవర్నమెంట్కి చేరుతుంది. మీరందరూ కూడా ఈ రాబోయే కాలంలో మరి ఇప్పటికే రాష్ట్రంలో పద్మశాలీలు అనేక రంగాల్లో చైతన్యమయ్యే దిశగా గత 5 సంవత్సరాల సంది అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరి మన జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్రంలో చూసుకున్నట్టయితే నాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఒక 30% సర్పంచులు మన పద్మశాలి తెలిసింది. ఇదే చైతన్యం రేపు మున్సిపల్ ఎన్నికలల్లా, రేపు ఎంపీటీసీ ఎన్నికలల్లా, జడ్పీటీసీ ఎన్నికలల్లా మన చైతన్యాన్ని మనం కూడా పోటీకి ముందుండాలి. ఎవరితో కాంప్రమైజ్ కావద్దు, ఎవరిని కూడా తగ్గేది లేదు. ఈ చండూరు మున్సిపాలిటీకి మన పద్మశాలి మున్సిపల్ చైర్మన్ అయ్యే విధంగా ఎందుకంటే చేనేత కేంద్రంగా పేరుంది. మరి ఇంత పెద్ద పట్టణంలో ఎవరైతే వర్గాలు వద్దు, పార్టీలు వద్దు, పద్మశాలి అయితే మాత్రం మీరు తప్పకుండా గెలిపించాలి. సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. మరి చేనేత సమస్యల మీద మీరు రాజగోపాల్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోండి. నేను కూడా ఫోన్ చేసి రాజగోపాల్ రెడ్డికి స్వయంగా నేను ఈరోజే మాట్లాడతా. మరి తప్పకుండా ఒకనాడు ఆయన క్యాంప్ ఆఫీస్ పోదాం, 29 లోపలనే మీరు సమావేశం పెట్టండి, నేను తప్పకుండా వస్తారని సందర్భంగా మనవి చేస్తూ మీ అందరితో నేను సెలవు